బ్యాంకుల కాడ పైసలు ఇడిపిస్తే కనిపెట్టుడు, ఎనకమటే వచ్చి సందు చూసి కొట్టేసుడు. బస్సుల గుంపు నడిమిట్ల జొర్రి జేబుల ఫోన్లు పర్సులు గుంజుడు. తొవ్వ పొంట పోతుంటే పక్కకే నడుచుడు. అదను చూసి గొలుసులకు సూటి పెట్టుడు. ఓ ఇట్లా తీరొక్క ఉపాయాలుంటాయి. మంది ఎక్కువ ఉంటే మనోళ్ళ పని అలకగైతుందని పబ్లిక్ ఎక్కువ జమైన ఏరియాలు చూసుకుంటారు. కానీ నడుమ ట్రెండ్ మార్చిండ్రుల్లో. ఇంటి ముంగట ముగ్గేసి లోపటికొచ్చింది పెద్దమ్మ. గేట్ కాడ ఒకడు మంకీ క్యాప్ దొడిగి ఎనకెమ్మటే వచ్చిండు. చేతిలేదో బాటలు పట్టుకుండు కదా. హగో లోపటికి ఎందుకు పోతుండో. ఓష్ని దొంగోడు పెద్దమ్మ మెడల పుస్తెల్తాడు తెంపుకొని ఉరుకుడు. ఏ అనుకుంటా ఎనకెమ్మటి పడితే ఇంకేడ దొరుకుతాడు. హైదరాబాద్ కుకట్పల్లి ఏరియాల పొద్దుగాల 6ంటికి ఇంటి ముంగట ముగ్గేస్తుంటే మంచినీళ్ళు కావాలని వచ్చిండట. ఎవలో వాకింగ్ పోతాయినా అనుకోని నీళ్ళు ఇవ్వబోతే 2.5 తులాల గొలుసు మాయం చేసిండు. చూస్తున్నారు కదా, ఇంటి ముంగట వాకిలు ఊడుస్తుంటేనో అలుకు జల్లుతుంటేనో ముగ్గేస్తుంటేనో వచ్చి సూటి పెడుతున్నారు. అప్పుడైతే ఒంటరిగా దొరుకుతారు, పని అలకగైతదని. గా టైంలా అక్కలు హుషారుండురి జరా. తెల్వనోళ్ళను అస్సలు నమ్మకురియా.